19వ అధ్యాయము తీసారా? మత్తయి సువార్త 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై 12 మందిని ఎందుకు ఎంచుకున్నాడు? 12 గోత్రాల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నమూనాలాగా. అది 12 గోత్రాలు, 12 మంది శిష్యులు. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేసినా దానికి ఒక లెక్క ఉంటుంది అన్నమాట. దేవునికి ఒక లెక్క ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. క్రమము లేకోకుండా దేవుడు ఏది చెయ్యడు. అందుకే 12 మందిని మాత్రమే ఎంచుకున్నాడు. ఇంకా ఎక్స్ట్రాగా ఎవరిని తీసుకున్నట్లు బైబిల్లో లేదు. అంటే 13వ వాడు 14వ వాడుగా తీసుకున్నట్లు లేదు. ఇది మనం గమనించాలి. ఇకపోతే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. రెండవ అధ్యాయము అదేనా? కరెక్టేనా? దానికి ముందు ఉంటుంది అనుకుంటా. 8 చదవండి. అనగా అదిగో ఎవరికి? సున్నతి పొందిన వారికి. సున్నతి పొందిన వారు ఇశ్రాయేలీలే కదా. సున్నతి పొందిన వారికి అపోస్తుల ఊటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులగుటకును నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాన్ అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, అదిగో మేము అంటే ఎవరు? అపోస్తులు కానివారు. తాము అంటే ఎవరు? 12 మంది అపోస్తులుగా ఉండవాలని చెప్పి, అంటే బాగా వినాలి. మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబానుకు కుడి చేతిని. అది అంటే ఈ 12 మంది కాకుండా మిగిలిన వారందరూ కూడా అన్ని జనాంగానికి. వారు సున్నతి పొందిన వారికంటే ఎవరు? ఇశ్రాయేలీలు. చూసా, ఇవి డివైడ్ చేస్తూ ఉంటాడు బైబిల్ ఖచ్చితంగా. అంటే 12 మంది ఉండాలి. ఆ 12 మంది కూడా 12 గోత్రాలకు తగినట్టుగా 12 గోత్రాలకు ఒక్కొక్కరుగా ఉండాలి. లూకాసు వార్త 8 చూసినా కూడా బ్యాలెన్స్ ఉంటుంది అన్నమాట బైబిల్. లూకాసు వార్త 8 ఏమని ఉంటుందంటే, సాతాను మిమ్మల్ని జల్లిస్తాడు. 22వ అధ్యాయంలోనే అనుకుంటా బహుశా. ఇరవై 22వ అధ్యాయము 29వ వచనం చదవండి. నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి
అదిగో ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను అని రాబడించండి. అంటే 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తున్నారు వాళ్ళు. తీర్పు అంటే ఏం చెప్పండి? తీర్పు అంటే ఎలా చేస్తారు? హౌ? మత్తయి సువార్తలో లేదు, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అదే జడ్జిమెంట్. ఇదే తీర్పు అంటే. ఇంకా 12 సింహాసనం మీద కూర్చోవడం అంటే సింహాసనాల మీదేం కూర్చోలేదు వాళ్ళు. రాజ్యమే కనిపించనిది కానప్పుడు సింహాసనాలు కూడా కనిపించవు. అది మ్యాటర్. స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదు. అంటే ఆ రాజ్యం కనబడదు. ఇక రాజ్యంలో సింహాసనాలు కనబడతాయి. అంతే కదమ్మా. రాజ్యమే కనబడినప్పుడు సింహాసనాలు ఎలా కనబడతాయి? సింహాసనాల మీద కూర్చున్నారు అనడానికి అది వారికి ఇచ్చిన అధికారం. సింహాసనం అంటే అధికారము. ఆ సింహాసనం మీద కూర్చున్నావు అంటే నువ్వు అధికారం వస్తుంది నీకు. ఇంకా చంద్రబాబు నాయుడికి అధికారం లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నెగ్గి మరలా కూర్చుంటాడో అతనికి ఏమొస్తుంది? అధికారం వస్తుంది. ఆ సింహాసనం మీద కూర్చుంటేనే అధికారమా? సింహాసనాన్ని అధిష్ఠించడానికి అతనికి హక్కు ఉందని అర్థం. అతను కూర్చున్నా, లేచినా, నిలబడినా, హెలికాప్టర్లో పోయినా అతనికి అధికారము ఉంది. ఆ సింహాసనానికి ఆ యొక్క పవర్ ఉందన్నమాట. అంతే. ఇది ఆత్మీయంగా ఆలోచించాల్సినది. ఇకపోతే 21వ అధ్యాయము ప్రకటనా గ్రంథం. నేను అపోస్తుల కోసం చెప్తున్నా, 12 మందే దేనికని. పన్నెండవ వచనం 21:12. గొప్ప ప్రాకారమును. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మములు ఉన్నాయి. గుమ్మం అంటే గుమ్మం తెలుసు కదా. గుమ్మం అంటే దానే కదా అనేది. ఆ గుమ్మముల యొద్ద 12 మంది దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రాల నామములు ఆ గుమ్మాల మీద పైన రాయబడ్డాయి. 12 గోత్రాల వారి నామములు రాయబడ్డాయి. అంటే ఒక గుమ్మం మీద ఒక్కొక్క గోత్రం పేరు అని అర్థం. తూర్పు వైపున 3 గుమ్మములు ఉన్నాయంట. ఉత్తరం వైపున 3 గుమ్మములు ఉన్నాయంట. దక్షిణం వైపున 3 గుమ్మములు ఉన్నాయంట. పశ్చిమం అంటే తెలుసు కదా, పడమర 3 గుమ్మములు ఉన్నాయంట. మీకు ఈ గుమ్మాల కోసం చూసినప్పుడు పాత నిబంధన ఛాయ మీకు గుర్తు రావాలి. నేను అక్కడ దాకా తీసుకుపోను కానీ మీకు గుర్తుకు రావాలని చెప్తున్నాను అంతే. పాత నిబంధన చదివింటే మత్తయి సువార్త నిర్గమకాండం 25 నుంచి 40 అధ్యాయం వరకు చదివింటే బాగా, లేవియకాండము అంత బాగా చదివింటే, సంఖ్యాకాండం 2వ అధ్యాయం నుంచి చదివింటే మీకు అవన్నీ ఆటోమేటిక్గా మీ కళ్ళ ముందు గుడారం ఎట్లుంటుంది, దానికి ద్వారాలు ఎట్లుంటాయి, ఏ గోత్రాలు ఆ వైపున ఉంటాయి అనేది మీకు మొత్తం గుర్తుకొస్తుంటుంది. అది రివీల్ అవ్వాలా. అట్లా రివీల్ అవుతేనే మీకు పిక్చరు అది చూడాలా. ఆత్మీయంగా ఉన్నదాన్ని మనం కనుగొనాలా. దాన్ని రియల్గా చూడాలా. ఆత్మీయంగా ఉన్నదాన్ని ఇలా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతే, వేరేం లేదు ఇంకా. రైట్, పోదాం, ముందుకు పోదాం. 14వ వచనం. ఎన్ని ఉన్నాయంటమ్మా? 12 గుమ్మాలు. ఆ గుమ్మాల మీద 12 అపోస్తలుల
12 ఇశ్రాయేలీయుల గోత్రాల పేర్లు. ఎటువైపునని చెప్పాము? తూర్పున 3. ఒకసారి చూస్తారా దీన్ని? ఏమైనా తెలుసా మీకు? తెలుసా? చూస్తారా? అమ్మ అట్ట చెప్పండి. ఏంటి సంఖ్య? చెప్పు మరి, ఏది ఎక్కడుందో? సంఖ్యాకాండము 150 అధ్యాయం. చూద్దాము ఎట్లా ఉన్నారు అని. చూద్దామని ఏ రకంగా ఉన్నారో మీరు. ఇక్కడే ఉన్నారా లేకపోతే ఆడున్నారని. 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారే ఎక్కడికి వెళ్ళాలట? ప్రత్యక్షపు గుడారముకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున. నంబర్ 1 బాగా గమనించాలి. 1 యూదా పాలెము ధ్వజము వారు తమ తమ సెలవు చొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్యోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని తర్వాత ఎవరు ఉండాలి? 74,000. చెప్పండి. 74,600 మంది. ఎవరు వీళ్ళు? యూదా వారు. ఇది గుర్తుపెట్టుకోండి. అతని సమీపమున అంటే పక్కనే ఆనుకొని ఇస్సాకారు గోత్రీకులు. పక్కనే ఇస్సాకారు గోత్రీకులు కూడా ఉండాలి. అందులో ప్రధానుడు ఎవరట? సూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అతనగా 54,400 మంది అంటండి. అవునా? 54,400 మంది. అంతే కదా? 54,000 అంటే ఆ రకంగా అర్థం చేసుకోవాలి. రైట్. అతని సమూహమున జబులోను హేలోను కుమారుడైన ఎలియాబు జబులోనీలకు ప్రధానుడు. అతని సేన అనగా అతనిలో 57,400 మంది. యూదా పాలెము లెక్కింపబడిన వారందరూ సేనల చొప్పున 3 కలపాలి. ఇప్పుడు 3 కలిపితే ఎంత? 1,86,400 మంది. 3 కలిపితే వారందరూ ముందుకు. అది గమనించారా? తూర్పు వైపున వచ్చేసి ఎవరెవరు చెప్పండి ఇప్పుడు? యూదా, ఇస్సాకారు, జబులోను. అర్థమైందా? అంటే 3 గోత్రాల వారు ముందు భాగమున ముగ్గురుగా దేవాలయానికి ముందు పోతున్నారు. వాళ్ళు గుడారాలు వేసుకున్నా కూడా అలాగే వేసుకోవాలా. సపోజ్ నాకు ఈ బల్ల పెట్టారు కదా మీరు ఇక్కడ, ఈ బల్ల దేవాలయం అనుకో, ఇదే దేవాలయం అనుకో బల్ల. తూర్పు అటువైపు మనం కెమెరా పెట్టాం కదా మొబైల్, అది తూర్పు అనుకో. 1 గోత్రము యూదా, 2వ గోత్రం ఇస్సాకారు, 3వ గోత్రం జబులోను. అంటే తూర్పు వైపున 3 గోత్రాలు నడవాలి. నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళ ముందర. వాళ్ళ వెనకాల దేవుని
గుడారం వస్తూ ఉంటుంది నడుచుకుంటా. ఒకవేళ అక్కడే ఆ మందిరాన్ని గిన వేయాలనుకో, అగ్నిస్తంభం ఎక్కడ ఆగితే అక్కడ ఏం చేయాలి, మేఘస్తంభము అక్కడే గుడారం వేయాలి. ఆగిందనుకో స్టిల్ అక్కడే మందిరం వేయగానే ఆ ముగ్గురు అక్కడే వాళ్ళ డేరాలు వేసుకోవాలి. ఇక్కడ వైపున ఉన్న ముగ్గురు ఇక్కడే డేరాలు వేసుకోవాలి. ఇటువైపునున్న 3 గోత్రాల వారు ఇక్కడే డేరాలు వేసుకోవాలి. ఇటువైపునున్న వారు 3 గోత్రాల వారు ఇక్కడే డేరా వేసుకోవాలి. మధ్యలో దేవాలయం ఉండాలి. ఇదే సిస్టమ్ ఒకవేళ దేవాలయం మీద ఉన్న ఆ అగ్నిస్తంభము నడిచిందనుకో, అట్లే డేరాలు అందరూ పీకేసుకొని, ఈ డేరా కూడా లేవీలు పీకేసుకొని అట్లనే కదలాలి. ఒక మిలిటరీ కదిలినట్లు కదలాలి. ఒక మిలిటరీ కదిలినట్లు కదలాలి. ఎలా గుడారాలు వేసావో అలాగే పీకేసుకొని అలాగే వాళ్ళు ముందు పోతారు. దేవాలయం వాళ్ళ వెనక వస్తుంది. ఈ వైపున 3 గోత్రాలు వస్తుంటాయి, ఈ వైపున 3 గోత్రాలు వస్తుంటాయి, వెనకాల నుంచి 3 గోత్రాలు వస్తుంటాయి. 3 గోత్రాలు ముందుకు పోతుంటాయి. గమనిస్తున్నారా? సేమ్ అదే ప్యాటర్న్ని, అదే ఉద్దేశాన్ని మీరు ప్రకటన గ్రంథములో ఉన్న ఆత్మ సంబంధమైన దేవాలయంని ఇప్పుడు చూస్తున్నారు. ఇంకా కింద చాలా ఉంది. 2వ అధ్యాయం అంతా చదువుకునేవే కాదు కాబట్టి ఒకటి ఎగ్జాంపుల్ చూపించినాను అంతే. తూర్పు వైపు నుంచి వచ్చిందంటే మిగిలినవన్నీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంతే. ప్రకటన గ్రంథానికి వచ్చేసేయండి. మనకు పాత నిబంధన ఛాయ లేకపోతే కొత్త నిబంధన అర్థమో కాదు. అందుకే పాత నిబంధన ఎంత అవసరమో చూడండి. 14వ వచనం 21వ అధ్యాయంలో, ఆ పట్టణము ప్రాకారము 12, దానికి ఎన్ని పునాదులు ఉన్నాయంట? 12 పునాదులు ఉన్నాయంటండి. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 మంది అపోస్తలుల పేర్లు, గుమ్మాలేమో ఇశ్రాయేలీలు, దాని మీద వాళ్ళ పేర్లు. అంతే కదా. 12 గుమ్మములు ఉండేను. ఆ గుమ్మముల యొద్ద 12 మంది దేవతలు ఉన్నారు. ఇశ్రాయేలు 12 గుమ్మాలకు ఏం చేయబడ్డాయి? పేర్లు రాయబడ్డాయి. గుమ్మాలకు పేర్లు రాయబడ్డాయి. కిందకు వచ్చేపాటికి 14లో ఆ 12 పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. పునాదులు ఎన్ని పునాదులు వేసారు దానికి? 12 పునాదులు. ఆ పట్టణానికి పునాదులు ఎవరు? అపోస్తలులు అని రాయబడింది కదా ఇక్కడ. గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలు 12 పేర్లు కనబడుచున్నవి. 12 మంది పునాది అయితే ఆ పునాదుల మీద ఏం కనబడుతున్నారు? అపోస్తల యొక్క పేర్లు కనబడుతున్నాయి. అటువైపున 12 గోత్రాలు, ఇటువైపున 12 మంది అపోస్తలులు. ఈ పట్టణానికి ఎంత అవసరమో గమనిస్తున్నాం. చూడండి ఎంత అవసరమో. ఒక ప్లాన్ ప్రకారం దేవుడు వీటిని చేశాడు. కాలాన్ని కూడా దేవుడు అలాగే తయారు చేశాడు. 12 రాసులు ఉన్నాయి ఆకాశంలో. 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు. దేవుడు ఈ 12 మీద అలా కలిగి ఉన్నాడు. 12 అనే దాని మీద ఒక హిస్టరీ. కిందికి రండి, తర్వాత చూడమ్మా. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర, స్కేల్, గోల్డెన్ స్కేల్ ఉందన్నమాట. అంతా ఆ పట్టణపు చచ్చౌకమైనది. ఆ పట్టణం ఎలాంటిదంటండి? చచ్చౌకము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది ఉంది కదా, 4 మూలలు ఎలా కొలిసినా కూడా సమానంగా ఉంటుంది. దాన్ని చచ్చౌకము అంటారు. ఈక్వల్. దాని పొడుగు దాని ఎడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కొసలట. దాని పొడుగు, ఎత్తు, వెడల్పు సమానంగా అంత సమానమే. 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే.
ఆ పట్టణపు ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడెను. స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. ఇప్పుడు పునాది అన్నాడు చూడు మళ్ళీ ఇక్కడ. ఆ పునాది ఇంతకుముందు ఎవరు చెప్పాడు? అపోస్తుల కోసం చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆ పునాది మొదటి రాయి కోసము సూర్యకాంతపు రాయి అంటున్నాడు. అవునా లేదా? ఇవే మీకు ఎక్కడ కనబడతాయి మళ్ళా ఈ రాళ్ళు? ఏఫోదులో కనబడతాయి. చూసారా, అక్కడ ఉండేది మళ్ళీ తిరిగి ఇక్కడ చెప్పాడు. అంటే పాత నిబంధనలో ఉన్న వాటిని తిరిగి మరలా ఇక్కడ చెబుతూ ఉన్నాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరు నిర్గమకాండానికి వెళ్ళి ఎఫోదును తయారు చేసే విధానం చూస్తే అక్కడ ఎఫోదులో ఎలా పెడతారో మీకు అర్థమైపోతాయి. ఇదే పేర్లు ఉంటాయి ఇక్కడ. సూర్యకాంతపు రాయి, నీలము, పద్మరాయి, ఇవన్నీ ఈ 12 రాళ్ళ పేర్లే ఉంటాయి. ఇవి ఎవరు అంటే ఇక్కడ మొదటి పునాది అన్నాడు కదా, అపోస్తుల కోసం చెప్తుంది ఇక్కడ. ఇది ఎవరి కోసం చెప్తుంది? అపోస్తులు. వీళ్ళు అపోస్తులకి అలా రాళ్ళల్లో వర్ణన చేస్తున్నాడు. అక్కడ ఎఫోదులో ఉన్న 12 రాళ్ళు దేనికి సూచన? 12 గోత్రాలకు సూచన. ఇక్కడ 12 మంది అపోస్తులకు సూచన. ఎంత ముంగుర్తుగా దేవుడు పెట్టాడు చూడండి. అంటే దేవుంది మొత్తం కూడా ఏంటని అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు. ఒక ప్లాన్ అంతే. ముందు ప్లాన్ ఉంది దేవుడికి. ఒక ప్లాన్ ఉంది, ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పానుసారంగా సమస్తమును దేవుడు జరిగిస్తున్నాడు. అది రైట్. కిందికి వచ్చేస్తే 21 చదువున్నాను. దాని 12 గుమ్మములు. అదిగో 12 గుమ్మాలు ఏంటివంట? 12 ముత్యాలు లాంటివి అంటండి ఇవి. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. దానిలో ఏ దేవాలయం కూడా నాకు కనబడలేదు. ఆ పట్టణంలో ఏ దేవాలయం కూడా కనబడలేదంట. సర్వాధికారైన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు, అంటే దేవుడే దానికి దేవాలయము అని చెప్తున్నాడు. రైట్. ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమే దానిలో. ఇప్పుడు మీలో నాలో ఏం ప్రకాశించుచున్నది? అదే ఆ దేవుని మహిమ మనలో ప్రకాశించున్నది. దేవుని ఆత్మనే దేవుని మహిమ, పరిశుద్ధాత్మయే దేవుని మహిమ. గొర్రె పిల్లయ్యే దానికి దీపము. జనులు దాని వెలుగునందు సంచరింతురు, దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేదు, ఎందుకంటే వెలుగుంది కాబట్టి. దాని గుమ్మములు అన్నాడు కదా ఇక్కడ. దాని గుమ్మాలు ఏం చేయమంట అంటే 24 గంటలు ఎప్పుడు సువార్త ప్రకటించినా, ఎప్పుడు బాప్తిసం తీసుకున్నా లోపలికి వెళ్ళిపోతాను. ఎప్పుడు మారుమనసు పొందుకుంటావు వాడు బాప్తిసం తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అందుకే రాత్రి పూటైనా ఇచ్చేసాడు పౌలు గారు బాప్తిసం. పోతూనే బాప్తిసం ఇచ్చేసాడు ఫిలిప్పి. నేను చెప్పేది అర్థమైంది ఇప్పుడు. దాని లోపలికి ఏమవుతున్నారు అందరూ? దేవుని యొక్క రాజ్యంలోనికి 24 గంటల్లో నువ్వు ఏ సమయంలో మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకుంటావో ఆ సమయంలో లోపలికి ప్రవేశించడమే. ఇంకా అంటే రాత్రి లేదనుకో 24 గంటలు ఏముంటుంది? ఇంకా పగలే ఉంటుంది. పగలే ఉన్నప్పుడు డోర్లు ఏం కావు, వేయబడం అంటే అర్థం ఏంటి? ఆల్వేస్ వెల్కమ్ అని రక్షణలోకి. దాని మీనింగ్ ఎప్పటికైనా మీరు రావచ్చు, రక్షణ పొందొచ్చు. ఇదే రక్షణ దినం అని అర్థం. దాని మీనింగ్ డోర్లు వేయబడం అంటే అర్థం ఏంటంటే అక్కడ డోర్లు ఎప్పుడు తెరవబడి ఉంటాయి, రక్షణ నిత్యం ఉంటుందని అర్థం. ఇకపోతే జనులు మహిమను తీసుకొని ధనతను తీసుకొని వస్తారు. అయితే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారిలే
దాంట్లో ప్రవేశిస్తారు. దేంట్లోకి? ఆ దేవుని ఆలయంలోకి. దేవుని ఆలయం అనగానే సంఘము. ఇది సంఘం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. సంఘం పునాది, సంఘం యొక్క పునాదులు, సంఘము దాని యొక్క స్తంభాలు, దాని పద్ధతి, దాని విధానము మాట్లాడుతున్నాడు. సంఘము అంటే దేవుని ఆలయము. వెరీ గుడ్. ఇవి మీకు అపోస్తుల కోసం 12 మంది దేనికి ఏంటి అనేదానికి నేను చెప్పుకుంటూ వచ్చాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇంతవరకు.